యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభవందనాలండి. ఈరోజు మనం సోషల్ మీడియాలో కనుక గమనించినట్లయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి గురించి సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది. ఈ క్రమంలో క్రైస్తవులకు జరిగినటువంటి అన్యాయం నిమిత్తమై చాలామంది సేవకులు వారి వంతు వారు గలమెత్తి ఇది అన్యాయం అని ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు దైవజనులను ఎలా చిత్రీకరించారంటే చాలామంది ఒక తాగుబోతులుగా క్రియేట్ చేసి వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బతీసి క్రైస్తవులందరినీ కూడా లేకుండా చేయాలన్నటువంటి మతోన్మాద కుట్ర కనబడుతూ ఉందండి. ఈ క్రమంలో ఎవరైతే ఈ విషయంలో గలమెత్తుతున్నారో వారందరినీ నోర్లు మూయించడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి యావత్ క్రైస్తవ ప్రపంచమా గుర్తించండి. ఈరోజు మీ వంతు మీరు గలాన్ని విప్పండి. ఎవరినో దూషించమనో ఎవరినో రెచ్చగొట్టమనో చెప్పట్లేదు. మీ వంతు మీరు క్రైస్తవుల పక్షాన గలమెత్తండి. జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించండి, అడగండి. అడిగినంత మాత్రాన మనం తప్పుడు అల్లమము. న్యాయం అడగటం అది ఖచ్చితమైనటువంటి పని. న్యాయాన్ని అడుగుతున్నాం. ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు, అది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది పోలీసులు నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంలో అందరికీ అనుమానం ఉన్నదని దాన్ని వ్యక్తపరిచి ప్రశ్నిస్తూ ఉంటే కొంతమంది మత ఉన్మాదులు ఎవరైతే ఫైట్ చేస్తున్నారో ఈ విషయంలో వారికి బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. మనం చూస్తున్న వీడియోస్ అభినయ్, దర్శన్, అజయ్ బాబు ఇలా కొంతమంది జరుగుతున్నటువంటి అన్యాయం నిమిత్తమై పోరాడుతూ ఉంటే వారు చెబుతున్నటువంటి మాటలు యూట్యూబ్లో చూస్తే విపరీతమైన ఫోన్ కాల్స్ అంట. ఆ ఫోన్ కాల్స్లో ఎన్నో మత ఉన్మాదుల నుంచి కూడా ఈ ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది. వాళ్ళు చెప్తున్నారు, క్రైస్తవులంతా ఏమైపోయారు, మా పక్షాన్ని నిలిచేవారు లేరా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. నేను ఒక మాట తెలియపరుస్తున్నా, క్రైస్తవులైనటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. వారి మీద జరుగుతున్నటువంటి ఈ ఫోన్ కాల్స్ దాడులు మీరు గమనించి మేము సపోర్ట్గా ఉన్నామని చెప్పి వాళ్ళందరికీ తెలియపరచండి. ఎందుకంటే ఒక వ్యక్తిని, ఒక సేవకుడిని మనం కోల్పోయాం. ప్రపంచం మొత్తం స్తంభించినట్లుగా క్రైస్తవులందరూ కూడా బయటకు వచ్చారు. అయితే వాళ్ళకు భయం వేసింది, మత ఉన్మాదులకు భయం వేసింది. ఇంకా రాబోతున్న రోజుల్లో క్రైస్తవ్యం ప్రబలుతుందని భయం వాళ్ళకి కలిగినట్టుంది. ఇప్పుడు నోరెత్తటానికి లేకుండా బెదిరింపు కాల్స్ చేయటం, చంపేస్తామని బెదిరించటం, రకరకాల కాల్స్ చేస్తున్నారు. ఎవరైతే మీరు ఆ సేవకులకి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారో ఆ సేవకులకు అండగా నిలవండి. వాళ్ళు గలమెత్తారు, క్రీస్తు పక్షాన గలమెత్తారు, న్యాయం చేయమని గలమెత్తారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఆ షెల్టర్గా వాళ్ళకి భద్రత కల్పించే విధంగా ఉండండి. వాళ్ళతో పాటు న్యాయ పోరాటంలో ఉండవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్నాం. చూశారు ఎంత దారుణం జరిగిందో. ప్రవీణ్ పగడాల గారు తాగి డ్రైవ్ చేశాడని చెప్పి, చివరికి తాగి చచ్చాడని చెప్పి నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి రకరకాల కుట్రలు బురుకున్నారు, రకరకాల ఎత్తుగళ్ళు వేశారు. అసలు బలవంతంగా వీళ్ళే అందరూ మత ఉన్మాదులు కలిసి తాగించి ఈ రకమైన పదాపం బెదిరింపు కాల్స్ చేసి బెదిరించి ఈ విధంగా నువ్వు సింగిల్గా వెళ్ళాలని బెదిరించి పంపించారేమో అని అనుమానం వస్తుంది. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ కొంతమంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్ మధ్యలో వాళ్ళు తాగలేదని వాళ్ళు చెబుతున్నారు. ఆయన తాగలేదు, ఆయనకు తాగుడు అలవాటు లేదు. తాగుడు అలవాటు ఉన్నట్టయితే ఇప్పటికి ఎన్నోసార్లు ఆయన పట్టుబడేవాడు కదా, బహిర్గతం అయ్యేది కదా, పాపం ఎన్నడూ దాగదు కదా, బయటపడేది కదా. కాబట్టి ఆలోచించండి. ఈ అభినయ్, దర్శన్ అనేటువంటి సేవకుడు గలమెత్తి మాట్లాడుతూ ఉంటే మత ఉన్మాదులు బెదిరింపు కాల్ చేస్తున్నారట. వారి పక్షాన మీరు గలమెత్తండి, మేము సపోర్ట్గా ఉన్నామని చెప్పి వాళ్ళకి తెలియపరచండి. మీ పక్షాన కూడా మీరు గలమెత్తండి, మేము సపోర్ట్గా ఉన్నామని. అలాగే బ్రదర్ అభినయ్, దర్శన్, అలాగే అజయ్, మీరు పోరాడుతున్నారు, మంచిదే, న్యాయంగా పోరాడుతున్నారు. మీ పక్షాన క్రైస్తవులందరూ కూడా గలమెత్తుతారు. మీకు సపోర్టింగ్గా ఉన్నాం, అన్యాయాన్ని ప్రశ్నిస్తాం.
ఒకవేళ అందుబాటులో అక్కడికి రాలేకపోయినా దూర ప్రాంతాలు ఉన్న వాళ్ళు యూట్యూబ్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తారు ఖచ్చితంగా. మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. క్రైస్తవ సమాజం అంతా కూడా మీ వెనుకున్నది. అంతేకాదు, ఎవరికైనా సరే క్రైస్తవులకు బెదిరింపు కాల్స్ వస్తే బెదరవద్దు. ఖచ్చితంగా దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఒక ప్రవీణ్ పగడాల గారిని చంపితే మొత్తం సమీసిపోయిద్ది అనుకున్నారు, కానీ ప్రపంచనం అవుతుంది. మరొకరి మీద చేయి వేసి మరొకరి మీద దాడి చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి ఊహించవచ్చు. ఇంకా జనాలందరూ కూడా నిరాహార దీక్షలు మొదలు పెడతారు, రోడ్ల మీదే ఉంటారు జనమంతా కూడా. కాబట్టి క్రైస్తవుల పక్షాన క్రైస్తవులందరూ కూడా ఏకపక్షమై, డినామినేషన్ భేదం లేకుండా అందరూ కూడా సపోర్ట్ చేయండి, వాళ్ళకి మద్దతునివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి. తండ్రి సన్నిధి పరిచయం నుంచి మా వంతు మేము వీడియోలు చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నాం, అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీడియా కూడా చాలా వరకు ప్రవీణ్ పగడాల గారిని తాగుబోతుగా చూపించాలని చూస్తూ ఉంటే మా పక్షాన్ని మేము కూడా గలమెత్తి మీడియాను ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలీసు అధికారులు చాలా మంచివారు, పరిపాలిస్తారు. ఎవరి ఒత్తిళ్ళకి లొంగరు, న్యాయంగా వాళ్ళు రక్షణ కల్పిస్తారు. పోలీస్ శాఖ వారికి కూడా నేను తెలియపరిచే విషయం ఏంటంటే, క్రైస్తవులకి ముప్పు ఉన్నది, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పి సహోదరులు వీడియోస్ ద్వారా తెలియపరుస్తున్నారు. కాబట్టి క్రైస్తవులు భద్రత మీరు ఇవ్వవలసి ఉన్నది. సేవకులకి భద్రత కల్పించాలని పోలీస్ శాఖ వారిని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాం. ఈ విషయాలు గుర్తించి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా స్పందించి సపోర్ట్గా, ఎవరిని ఏమి అనొద్దు, అనవసరమైన మాటలొద్దు, దూషణ మాటలొద్దు, ప్రశ్నించండి. జస్ట్ హక్కు మనకు ఉంది, ప్రశ్నించండి. మాకు అనుమానం ఉన్నది, అనుమానం తీర్చమని అడుగుతున్నాం. వేరే విధంగా ఎవరిని కూడా పలానా పేరు పెట్టి పలానా వాళ్ళు చేశారని చెప్పట్లేదు. మాకు అనుమానాలు ఉన్నాయి, చనిపోయాడు అని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించే వారి మీద ఇలా బెదిరింపు కాల్ చేస్తున్నారంటే ఇది ఒక పెద్ద కుట్రగానే కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్నించండి. ఈ వీడియో చూస్తున్న వారు షేర్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ కూడా అందరికీ చేరేలాగా మీ వంతు మీరు కృషి చేయండి. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.